మీరు 10 సినిమాలు చేస్తే 10 సినిమాల్లో ఒక తయారమ్మ బంగారయ్య, స్వరకల్పన తప్ప మిగతా 8 సినిమాలకి నేషనల్ అవార్డులు వచ్చినాయి. కాదు సార్, 4 సినిమాలకు వచ్చాయి సార్ నేషనల్ అవార్డ్స్. సినిమాలు కాదు నేను అనేది, సినిమాలో ఏ కేటగిరీకి అలా కూడా సాగర్ సంగమానికి వచ్చిందండి, శంకరాభరణంకి వచ్చింది, సీతాకోకచిలుక వచ్చింది, స్వాతిముత్యం వచ్చింది, సితార వచ్చింది, 5 సినిమాలకు వచ్చినాయి అది. అండ్ ఇవైతే టెక్నికల్ అవార్డ్స్ అన్ని సినిమాలకి వచ్చింది ఆల్మోస్ట్. తాయారమ్మ బంగారయ్యకి స్వరకల్పనకి రాలేదు. లేదు ఆపద్బంధుడికి అది నేషనల్ అవార్డు రాలేదు. అది నేషనల్ అవార్డ్స్ ఏ రాలేదు. నేషనల్ అవార్డ్స్ టెక్నికల్ కాదు. అదే నేషనల్ అవార్డ్స్ నంది అవార్డ్స్ అన్ని సినిమాలకు వచ్చినాయండి. అదే నంది అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ప్రతి అన్ని సినిమాలకు వచ్చినాయండి, ఎక్సెప్ట్ స్వరకల్పన అండ్ తాయారమ్మ బంగారయ్య. నేషనల్ అవార్డు టెక్నికల్ అవార్డు వచ్చింది, పి సుశీల్ గారికి వచ్చింది, ఎడిటర్కి వచ్చింది దానికి. అవును. అలాగే ఫస్ట్ టైం ఇళయరాజా గారికి ఫస్ట్ టైం సాగర్ సంగమంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన తమిళ్లో అప్పటికే 100 సినిమాలు పైన చేశారు. బట్ తెలుగులో వచ్చింది, తెలుగులో వచ్చిన ఇదండి గమనించండి. తెలుగులో వచ్చింది, బట్ తర్వాత మళ్ళీ ఆయనకి రుద్రవీణ తెలుగు సినిమాలకు వచ్చింది మళ్ళీ. అలాగే ఎస్ జానకి గారికి, పి సుశీల్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైం, బాలసుబ్రహ్మణ్యం 2 సార్లు శంకరాభరణం, సాగర్ సంగమం. అలాగే కేవి మహాదేవన్ గారికి, వాణి జయరామ్ గారికి, మొత్తం అనిల్ మన్నాడు ఎడిటర్కి వచ్చింది, సితారకి వచ్చింది. ఇవన్నీ నేషనల్ అవార్డు టెక్నికల్ అవార్డ్స్ చాలా వచ్చినాయండి. ఇది